హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా, ముఖ్యంగా మన ఇండియన్ ఆర్మీ, మన కోసం వాళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడుతున్న మన ఇండియన్ ఆర్మీ బాగుండాలి, సురక్షితంగా ఉండాలి అని కోరుకుంటున్నానండి. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మన మెడిటేటర్స్ కానివ్వండి, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి పూజలు చేస్తారా, లేదంటే హోమాలు చేపిస్తారా, చేపించండి. మన ఇండియన్ ఆర్మీ కోసం మన ఇంట్లో ఒక పర్సన్ బార్డర్లో వెళ్ళి పోరాడితే మనం ఎంత భయపడతాం. మన ఫ్యామిలీ మెంబర్ కోసమైనా మనం ప్రార్థిస్తాం కదా. సో ఇప్పుడు వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్సే అండి. దయచేసి మెడిటేషన్ చేయండి. మన వాళ్ళందరూ ఇండియన్ ఆర్మీ సేఫ్గా ఉండాలి, ధర్మం గెలవాలి. ముఖ్యంగా ధర్మం గెలవాలి. ఎందుకంటే చాలామంది మెడిటేటర్స్ హింస యాక్సెప్ట్ చేయరు. బట్ ఇక్కడ ఏంటి అంటే ధర్మంకి అధర్మంకి జరుగుతున్న యుద్ధం కాబట్టి ఖచ్చితంగా ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్ ఉండాలి. సో మన ఇండియన్ ఆర్మీ సైడ్ ధర్మం ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన పని మనం కామ్గా చేసుకుంటే వాళ్ళు వచ్చి అన్యాయంగా మన వాళ్ళని ఒక 27 మందిని చంపేశారు. సో ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళంతా కూడా. మరి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కుక్కకాడికి చెప్పు దెబ్బ కొట్టాలన్నట్టు మన వాళ్ళు ఇప్పుడు రివర్స్ అయ్యారు. ఎందుకంటే నోరు మూసుకొని కూర్చుంటే ఇంకా రెచ్చిపోతారు. వీళ్ళేం చేస్తారులే, వీళ్ళు ఏం చేయగలరులే అని ఒక మూర్ఖపు ఆలోచనతో ఇంకా రెచ్చిపోతారు. సో కొన్ని సందర్భాల్లో మౌనం కూడా అధర్మమే అవుతుంది. చేత కాదు, మనం కొడితే మామూలుగా ఉండదు, ఫాట్టమంటదన్నమాట. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. మామూలుగా ఎక్కువ బలం చూపించాలనుకున్న వాడికి బుర్ర ఉండదంట. సో అలాగా మాక్ డ్రిల్ ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని అంటే వాళ్ళు ఎలా నమ్మారు? అమ్మో ఇండియా వాళ్ళకి చాలా బ్రెయిన్ ఎక్కువ, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకోలేదు, వాళ్ళు జాగ్రత్త పడలేదు. సో మన మోడీ గారు చాలా దిమాకున్న పర్సన్ అనమాట. వాళ్ళని భ్రమలో పెట్టి మభ్యపెట్టి మొత్తం మీదకి ఒక సింగిల్ నైట్లో మొత్తం ఉగ్రవాదం ఆ స్థలాలన్నీ కూడా మట్టుబట్టాడు. సో దానికి ఓవర్ యాక్షన్ మన చాలామంది చూశారు. ఒక యాంకర్ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని ఏడుస్తుంది పాప, మంచి మహానటి అనమాట. అది పక్కన పెడితే సో దీనికి గాను మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే చీమ నా పొట్టలో ఎందుకు నన్ను కుట్టావు, ఈ చీమ ఎందుకు కుట్టావు నన్ను అంటే నా పొట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నదంట. అలాగా ఎవడికి ఎలుక్కోమన్నాడు మనల్ని? కామ్గా ఉంటున్నారు అంటే వాళ్ళకి చేత కాదు. యుద్ధం చేయడం ఇష్టం లేక, హింసకి వెళ్ళటం ఇష్టం లేక, ఎందుకు అని ఆలోచిస్తున్నాం. హింస ఎందుకు అని ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. మనకి చేత కాక అని అనుకుంటున్నారు వాళ్ళు. మరి మన చేతనైంది ఏంటో వాళ్ళకి చూపించాలి కదా. ఆల్రెడీ సర్జికల్ స్ట్రైక్స్ ఒక 2 అయ్యాయి. మన సత్తా ఏంటో వాళ్ళకి తెలుసు. బుద్ధి లేని అడ్డగాడిదలకి ఎన్నిసార్లు చూపించినా కూడా మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఇలా గుర్తు చేయాలి, తప్పదు. వాళ్ళు రెచ్చిపోతున్న ప్రతిసారి కూడా గుర్తు చేయాలి. వినాశకాల విపరీత బుద్ధులు పెరుగుట విరుగుట కొరకే. కాబట్టి మనం నోరు మూసుకొని ఊరుకుంటే అవదు. కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు ఇద్దరు పోరాడారు, తలపడ్డారు. బట్ పాండవుల సైడ్ ధర్మం ఉంది, కౌరవుల సైడ్ అధర్మం ఉంది. అరే యుద్ధంలో వీళ్ళ 5గురు కోసం వీళ్ళ ఫ్యామిలీల కోసం మధ్యలో ఎంతో మంది చచ్చిపోయారంటే తప్పదు. ధర్మం నిలబడాలి అంటే కొన్ని ఇన్నోసెంట్ పీపుల్ బలవక తప్పదు. సో ధర్మం సైడ్ ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, అధర్మం సైడ్ ఉన్న వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. బట్ ధర్మం సైడ్ ఉన్న వాళ్ళ చావు ఒక సార్థకత అవుతుంది అనమాట. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జన్మ సార్థకత అయింది. ఎందుకంటే వాళ్ళు ధర్మం కోసం పోరాడారు. అరే దేనికిరా ఇదంతా అంటే ఆ కాశ్మీర్ కోసం. ఏం చేసుకుంటారా మీరు? ఇచ్చాం, తీసుకున్నారు, ఇంకా కావాలి. సో ఎంత కావాలి? ఆ టాపిక్కి వస్తాను నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. అయితే ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ ఆర్మీ కోసం అయితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి యుద్ధం అయినన్ని రోజుల వరకు దయచేసి వాళ్ళ కోసం ప్రార్థించండి, మెడిటేషన్ చేయండి. మన ఇండియన్ ఆర్మీ క్షేమంగా ఉండాలని మెడిటేషన్ చేయండి. ప్రతి ఒక్కరు పూజలు చేసే వాళ్ళు వెళ్ళి పూజలు చేయించండి. మీ ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉండాలని వెళ్ళి పూజలు చేయిస్తారు కదా. వాళ్ళు మన ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ. ఎందుకంటే మన కోసం, మనకు సంబంధం లేని వాళ్ళ కోసం, నా దేశ ప్రజలు బాగుండాలి అని వాళ్ళు అక్కడ ప్రాణాలు పెట్టి యుద్ధం చేస్తున్నారు.
పాకిస్తాన్ వాళ్ళు పారిపోయారు చాలా మంది. అక్కడ స్వార్థం ఉంది, ఇక్కడ ధర్మం ఉంది. ఎంతో మంది తల్లులు, నేను ఇదొక వీడియో చూశాను, నాకు గుండె ఇట్లాగా పిండేసినట్టు అయిపోయింది. వాళ్ళ పిల్లల్ని తిలకం దిద్ది పంపిస్తున్నారు. ఆ యుద్ధంలో పాపం వాళ్ళు ఏమవుతారన్నది గ్యారంటీ లేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రాణాలతో వస్తారు అని 100% గ్యారంటీ లేదు. ఆ తల్లులకు తెలుసు. కానీ గుండె రాయి చేసుకొని వాళ్ళకి దీవించి పంపిస్తున్నారు. ప్రతి ఒక్క తల్లి ఏడుస్తుంది, భార్య ఏడుస్తుంది, వాళ్ళ అన్నదమ్ములు ఏడుస్తున్నారు, అక్క చెల్లెలు ఏడుస్తున్నారు. పంపిస్తున్నారు, మన కోసం పంపిస్తున్నారు. వాళ్ళేనా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళే పూజ చేయటమా? ఏం బతకలేరా వాళ్ళు? ఏమో అమ్మ నా కొడుకు బాగుండాలి, నువ్వు వెళ్ళకపోయినా పర్లేదురా, ఇక్కడ కావాలంటే ఏ కూలి పను చేసుకొని బతుకుతూ. కానీ నా తల్లి ఆ పిల్లాడు నాపేసి ఇంట్లో కూర్చోబెట్టి, ప్రతి ఒక్క తల్లి వాళ్ళ పిల్లల్ని నాపేసి ఇంట్లో కూర్చోబెడితే ఈరోజు ఏమవుతాం మనం అందరం కూడా ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి వాళ్ళు బాగుండాలి అని. అక్కడ ఉన్నవాడు మన అన్న అవ్వచ్చు, మన తమ్ముడు అవ్వచ్చు, వాళ్ళ కోసం మనం ప్రార్థిద్దాం. వెళ్ళండి, గుడికి వెళ్ళండి, పూజలు చేయించండి, హోమాలు చేయించండి, ధర్మం గెలవాలి అని ప్రార్థించండి ప్రతి ఒక్కరు. ఓకే, సో అయితే పాయింట్కి వద్దాం. సో ఇందాక టాపిక్కి మనం కంటిన్యూ చేసుకుందాం. మనిషికి ఎంత వచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని అత్యాశ. సో ఇంకా అన్నదానికే ఇంత అనర్థాలు అనమాట. అప్పట్లో ఏం జరిగింది ఏంటి అన్నది మనందరికీ తెలుసు. కొంతమంది స్వార్థపు ఆలోచనలు, వాళ్ళు పెత్తందారులు అవ్వడం కోసం, వాళ్ళ ఉనికి నిలబెట్టుకోవడం కోసం ఈరోజు దేశాన్ని అమ్మేశారు, మనలందరినీ అమ్మేశారు, మన అభిమానాన్ని అమ్మేశారు, తాకట్టు పెట్టేశారు. రకంగా తాకట్టు కూడా కదా, అమ్మేశారు అనమాట. మన జీవితాలను అమ్మేశారు. ఇప్పటికీ అనుభవిస్తున్నాం. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము 100 సంవత్సరాలు మన పిల్లలు, వాళ్ళ పిల్లలకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. నీ యొక్క ఆలోచన, నీ యొక్క పని, నీ యొక్క నిర్ణయం. సో చాలా మందిని చూస్తాము, వాళ్ళ తాత ఎవడో అప్పుడు ఆ టైంలో మంచి నిర్ణయం తీసుకొని బాగా సంపాదించడం వల్ల వాళ్ళ మునిమనవులు కూడా ఆ తాత సంపాదించిన వాళ్ళ మునిమనవులు అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అదే మన తాతలు తప్పు చేస్తే ఇప్పుడు అది కూడా మనం ఫేస్ చేస్తున్నాం. సో అప్పుడు వాళ్ళు చేసే ఆ యొక్క వరస్ట్ డెసిషన్స్ వల్ల ఈరోజు మనం అందరం ఇలాగా బలైపోతున్నాం. ఓకే, సో ఓకే, పాకిస్తాన్ వాళ్ళకేనా ఆశ? వాళ్ళకి ఆశ ఉంది, అమ్మోయ్ చాలా దురాశ ఉంది. ఆ కాశ్మీర్ మొత్తం మాదే అని చాలా దురాశకి వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్ళే ఉగ్రవాదులు కాదండి, మనం కూడా ఉగ్రవాదులమే. న్యూస్ ఛానల్ చూడండి, మీడియా ఇప్పుడు ఆ ఛానల్ లేదు, ఈ ఛానల్ లేదు. ఒకప్పుడైతే ఈ ఛానల్ వెళ్ళి ఆ ఛానల్ వాళ్ళని, ఆ ఛానల్ వచ్చి ఈ ఛానల్ వాళ్ళని తెగ, అంటే ఛానల్ వాళ్ళని మీన్స్ వాళ్ళ సపోర్టర్స్ని తిట్టుకునేవాళ్ళు అనమాట. ఒక ఛానల్లో ఒక లీడర్ని పొగిడితే ఇంకో ఛానల్లో ఇంకో లీడర్ని పొగుడతారు. సో చాలా కామన్ అనమాట. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇక్కడ కూడా మనలో ఉగ్రవాదులు ఉన్నారు, భయంకరమైన ఉగ్రవాదులు ఉన్నారు. పదవి వ్యామోహం అనమాట. డబ్బు వ్యామోహం, పదవి వ్యామోహం, ఈ రెండు కావాలని ఎంతో మంది జీవితాలు నాశనం చేసేస్తున్నారు మన లోపల. మన ఇండియాలో ఉన్న ఉగ్రవాదులు మన పక్కనే ఉంటారు. ఆ ఉగ్రవాదులు మన స్నేహితుడి రూపంలోనో, చుట్టాల రూపంలోనో, ఏదో ఒక రూపంలో ఉంటారు. పాములు కాటేయటానికి రెడీగా ఉంటాయి. ఏంటి, నువ్వు ఎదిగితే చూసి ఓర్వలేరనమాట, మామూలుగా కాదు. సో ఏదో ఒకలాగా దించేయాలి. లేదు అంటే వాళ్ళు పొట్టగొట్టేసైనా, వాళ్ళని తొక్కేసైనా కూడా నేను సంపాదించాలి. మనకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ధర్మంగా రావాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎలా వస్తే ఏంటి, నాకు రూపాయి రావడం కావాలబ్బా, నాకు ఎలా వస్తే ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు తప్పించి నీకు వచ్చే రూపాయి ధర్మంగా రావాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఆలోచించుకోండి, ఇకపైన ఆలోచించుకోండి. ఆడెవడో బాంబు వేస్తే పోతాం కాబట్టి ఇప్పుడు మనం అంతా కూడా ఒకటైపోయి ప్రతి ఛానల్లోనూ పాకిస్తాన్ మీద పోరాటాలు చూపించి, వాళ్ళ అన్యాయాలు చూపించి, వాళ్ళ అక్రమాలు చూపిస్తాం. మరి మన అన్యాయాలు, మన అక్రమాలు కూడా మనల్ని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైనా అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు అందరూ కూడా ఎందుకు ఒకటయ్యారంటే, ఆడ ఒక బాంబు వేస్తే మొత్తం సచ్చి ఊరుకుంటాం. అప్పుడు ఏ పదవి ఉండదు, ఏ డబ్బు ఉండదు. కాబట్టి ఇప్పుడు అంత ఫోకస్ అటు వెళ్తుంది. తర్వాత
అంతా యుద్ధం అంతా ఒక కొలిక్కి వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం డిష్యూమ్ అని స్టార్ట్ చేసుకుంటాం, మనలో మనం కొట్టుకు సస్తా ఉంటాం అనమాట. పదవి వ్యామోహాలు అన్ని చోట్ల ఉన్నాయి, 1 2 అని కాదు. పొలిటికల్లో ఒకటే ఉన్నాయి అనుకుంటున్నారా? బయట కూడా ఉన్నాయి, నా ప్రొఫెషన్లోనూ ఉన్నాయి. నేనే పెద్ద తోపు యాంకర్ అవ్వాలి, ఇంకెవరు అవ్వకూడదు, నేనే బాగా సంపాదించుకోవాలి, దాన్ని తొక్కేయాలి అనే ఆలోచనలు నా ప్రొఫెషన్లోనూ ఉన్నాయి, జాబ్లో ఐటీ రంగంలోనూ ఉన్నాయి, మిగతా జాబ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్లో అక్కడ కూడా తొక్కేసి ఎదగాలని ఉంది, మీడియాలోనూ ఉంది, ఎక్కడ లేదు, అన్ని చోట్ల ఉన్నాయి. సో మళ్ళీ మన లోపల ఉన్న ఒక ఉగ్రవాది బయటికి లేచి ఇవన్నీ మొదలవుతాయి. అంటే పాకిస్తాన్ వాడు ఒక బాంబు వేస్తే చచ్చిపోతాం కాబట్టి ముందు మనం అంతా ఒకటైపోవాలి, ఇవన్నీ తర్వాత చూసుకుందామని. పాకిస్తాన్ వాడిది అయిపోయిన తర్వాత నువ్వు మామూలుగా చచ్చిపోవా, బతికేస్తావా? అంత నమ్మకమా నీకు? సో ఆలోచించుకోండి. చచ్చిపోయే ముందు 1 నిమిషం ముందైనా నీ అంతరాత్మ నేను ప్రశ్నిస్తుంది, ఇప్పటి వరకు నువ్వు ఎంత ధర్మంగా బతికావు? ఆ నిమిషం నువ్వు చచ్చిపోతున్న ఒక్క నిమిషం ముందు నువ్వు సమాధానం చెప్పుకో. నీ అంతరాత్మకు నువ్వు ఆన్సర్ చెప్పుకునేలా బతుకు. అట్లీస్ట్ నీ జీవితంలో కనీసం కొన్ని రోజులైనా కూడా నిజాయితీకి బ్రతకడానికి ట్రై చెయ్యి. ఇదంతా మనకు ఒక లెసన్ అనమాట. ఒక ఉపద్రవం వచ్చినప్పుడే మనందరం ఒక ఐక్యతతో ఎలా ఉండాలి అని మనకు ఆలోచన వస్తుందో అలాగే ఎప్పుడు ఐక్యతతో ఉండాలి. అరే నేను ఎదుగుతాను, పక్కోళ్ళని కూడా ఎదగనిద్దాము. నేను సంపాదించుకుంటాను, పక్కోళ్ళని కూడా సంపాదించుకోవడానికి ఛాన్స్ ఇద్దాం. ప్రతీకారం అనమాట. ఎలా అయినా నాశనం చేసేయాలి, నన్ను ఇలా అంటాడా, నన్ను ఇలా చేస్తాడా, ప్రతీకారం అనమాట. నీ వినాశకరమైన ఆలోచనలు ఎప్పుడు కూడా నిన్ను వినాశనమే చేస్తుంది తప్పించి నిన్ను బాగు చేయదు ఎప్పటికీ కూడా. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. కాబట్టి మిత్రులారా, ఈ యుద్ధం మనకి ఏం నేర్పిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదులే. పాకిస్తాన్లోనే ఉగ్రవాదులు లేరు, నీ లోపల కూడా ఒక ఉగ్రవాదు ఉన్నాడు. ముందు ఆయన్ని చంపితే ముందు మన దేశం బాగుపడుతుంది. అప్పుడు ఏ దేశాలు కూడా మన మీద అటాక్ చేయలేవు. మనం అంతా కూడా సమిష్టిగా ఒక మాట మీద ఉంటే. సంపాదన పిచ్చి చచ్చిపోతే నీ బొంద ఏం తీసుకెళ్తావరా నువ్వు? తెలిసిందే ఇదంతా కూడా. అప్పుడు నీ ఇల్లు నీకు ఉండదు, నీ బట్టలు నీకు ఉండవు, నీ నగలు నీకు, నీ బొంద ఏమీ ఉండదు. కానీ ఒకటి తీసుకెళ్తావు. అరే ఎంతమందికి సహాయం చేశాడురా, ఎంత బాగా జీవించాడురా, ఏ రోజు కూడా ఎవరికి అన్యాయం చేయలేదురా. అరే బాబు ఏ వస్తాయి తప్పించి అరే అన్ని కోట్లు సంపాదించాడురా, అన్ని మేడలు కట్టాడురా, ఇవి మాట్లాడుకోడురా. అరే ఇవి మాట్లాడుకోరు ఎవరు. కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ యుద్ధం నుంచి కనీసం రియలైజ్ అవ్వండి, బుద్ధులు మార్చుకోండి, మీ మొహాల మండ బుద్ధులు మార్చుకోండి. అదే చెప్పాలనుకున్నాను నేను. సో మళ్ళీ మరొకసారి మన ఇండియన్ ఆర్మీ అందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.